సరసు 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 ఎక్కడికి వెళ్ళింది? సడన్గా ఈ తలనొప్పి ఏంట్రా బాబు? ఆలోచనలు కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవడం వల్ల వచ్చిన స్ట్రెయిన్ అనుకుంటా. సరసు బ్యాగ్లో టాబ్లెట్స్ ఉన్నాయేమో చూడాలి. ఇదేంటి స్లీపింగ్ పిల్స్లో ఉన్నాయి? ఇవి సరసు బ్యాగ్లో ఎందుకున్నాయి? వీటిని వాడాల్సిన అవసరం తనకేంటి? ఎక్కడికి వెళ్ళావు సరసు? మీరెక్కడికి వెళ్ళారో తెలియక అంతా వెతుకుతున్నాను బాబు. ఓ అవునా? నేను మన కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నేను ఆ అరేంజ్మెంట్స్లోనే ఉన్నాను. మళ్ళీ ఏంటి బాబు? తెలియాలంటే నువ్వు నైట్ వరకు ఆగాల్సిందే. బాబు ముంద సర్ప్రైజ్ ఏంటో చెప్పొచ్చు కదా. తీసుకో సరసు. దట్స్ ఎ సర్ప్రైజ్. ఇట్స్ వెరీ స్పెషల్. ఫస్ట్ నువ్వు ఈ బట్టలు మార్చుకోవాలి, కిందకు వెళ్ళి స్పెషల్ డిన్నర్ చేయాలి. ఆ తర్వాత నీకు సర్ప్రైజ్ గురించి చెప్తాను. కాదు, డైరెక్ట్గా చూపిస్తాను. వెళ్ళి నువ్వు రెడీ అవ్వు. సరే బాబు, సరే. తిను. Let's go.
రాహుల్ బాబు రూమ్ అంతా అలంకరించింది. చెప్పాను కదా సర్ప్రైజ్ అని. అది ఇదే. ఓ గాడ్, సర్ప్రైజ్ అంటే ఇదా? అంటే రాహుల్ బాబు మైండ్ లో ఉన్న అనుమానాన్ని ఇలా టెస్ట్ చేయాలనుకుంటున్నారా? సమయానికి ఫోన్ కూడా రూమ్ లో మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి సరసు, సిగ్గా గౌరవమా? అది కూర్చో. సరసు, నచ్చిందా? చాలా బాగుంది బాబు. మనకి పెళ్ళై ఎన్నో రోజులైంది. ఒకసారి నేను నీకు దూరం అయ్యాను, ఇంకోసారి నువ్వు నాకు దూరం అయ్యావు. ఇప్పుడు మళ్ళీ ఆ దేవుడి దయ వల్ల ఇద్దరం ఒకటయ్యాం. అందుకే ఈ హ్యాపీ మూమెంట్లో ఫస్ట్ నైట్ చేసుకోవాలని నేను ఈ అరేంజ్మెంట్స్ చేశాను. మీ ఆలోచన చాలా బాగుంది బాబు, కానీ మనం దగ్గర అవ్వకూడదని, నాకు మానసికంగా ఇబ్బంది అవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. ఫస్ట్ నైట్ అంటే శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఇద్దరం దగ్గర అవడం. మనసులో మాటని స్వచ్ఛమైన ప్రేమతో పంచుకోవడం. ఈ రాత్రితో మన మనసులో ఉన్న బాధ, భయం అంతా ఖచ్చితంగా మాయమైపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరసు, ఇది అది కాదు బాబు, మీరు తినండి. తినను, నువ్వే తినాలి. కాదు బాబు, మీరు తినండి, ఆ తర్వాత నేను తింటాను. తినండి తినండి బాబు. అయ్యో బాబు, అయ్యో సారీ సారీ రాహుల్ బాబు, చూసుకోలేదు బాబు, చూసుకోలేదు. పర్లేదులే, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఏంటి సరసు,
ఇది నువ్వేనా? నేనే బాబు. శోభనానికి ముహూర్తాలు చూడకపోయినా పద్ధతి ప్రకారం వెళ్ళాలి కదా, అందుకే. అవునా? అవును బాబు. ఇదిగోండి, తీసుకోండి. ఇందులో ఏం కలిపావు? అది నేను కలపడం ఏంటి రాహుల్ బాబు? అదే చక్కెర తేనె అని. ఓహో, అదా. చక్కెరే బాబు. చక్కెర. సరే, అయితే ముందు నువ్వు తాగు. నేను కాదు బాబు, ముందు మీరు తాగండి, ఆ తర్వాతే మీ ఎంగిల్ నేను తాగుతాను. లేడీస్ ఫస్ట్. ముందు నువ్వే తాగాలి. వద్దు బాబు, మీరు తాగండి. సరసు, ముందు నువ్వు తాగు. లేదు బాబు, మీరు తాగండి, మీరు తాగండి. ఏంటి అలా చూస్తున్నావు? ఓ, ఆ గ్లాస్లానే నీ ప్లాన్ కూడా బ్రేక్ అయిపోయిందనా? ప్లాన్ ఏంటి బాబు? నిద్ర మాత్రలు కలిపిన పాలు నాకు పట్టించి నిన్ను ముట్టుకోనివ్వకుండా చేయాలన్న నీ మాస్టర్ ప్లాన్. నిద్ర మాత్రలా? ఏంటి బాబు మీరు చెప్పేది? నేను నిద్ర మాత్రలు కలపడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. షట్ అప్. నటించుకో. నిజం కనిపెట్టానని అమాయకంగా మాట్లాడుకో. ఇవేంటి? ఇవి నీ బ్యాగ్లో ఎందుకున్నాయి? అంటే డాక్టర్ గారు నిద్ర పట్టకపోతే వేసుకోమన్నారు రాహుల్ బాబు, అంతే. నేనెందుకు అవి పాలల్లో కలుపుతాను? డాక్టర్ ట్రీట్మెంట్ ఇదంతా అబద్ధం. అసలు ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకే ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్గా ఫైన్గా ఉన్నావని చెప్పారు. నువ్వేమో ప్రతిదానికి ఓ జబ్బు అడ్డు పెట్టుకుంటున్నావు. అందుకే ఇదంతా ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎవరో తెలుసుకోవాలి అని అనుకున్నాను. ఇప్పుడు భార్యగా నాకు దగ్గరవడం ఇష్టం లేక మత్తు మాత్రలతో తప్పించుకోవాలి అనుకున్నావు. భర్తకి దూరంగా ఉండాలనుకుంటున్న నువ్వు నా భార్యవి కాదు. అసలు నువ్వు నా సరస్సునే కాదు. అయ్యో, ఆవేశపడకండి రాహుల్ బాబు, నేను మీ సరస్సుని మీకోసమే వచ్చాను. కాదు, నువ్వు నా సరస్సువి కాదు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. దూరంగా వెళ్తున్నావు, నన్ను అవాయిడ్ చేస్తున్నావు, ప్రతి దానికి నన్ను దూరం పెడుతున్నావు. నా సరస్సు పేరు పలకడానికి కూడా నీకు అర్హత లేదు. ప్రాణంగా చూసుకున్న నా ప్రేమను మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? మాట్లాడు. నీ మాట, నీ కట్టు బొట్టు, ప్రేమ అన్నిట్లో మార్పు కనిపించిన నీతో పాటు అందరూ చెప్పిన అబద్ధాన్ని నమ్మాను. కానీ ఇంతవరకు నిన్ను అనుమానించలేదు. కానీ నువ్వేం చేశావు? ఇన్ని రోజులు నా ప్రేమతో, నా ఫీలింగ్స్తో ఆడుకున్నావు. నువ్వు నాతో ఉండి నాతో పాటే దగ్గరగా ఉంటూ నాకు చేసిందేంటి? నటనా? కాదు,
అది నటనో సంసారమో కాదు. రాహుల్ బాబు, ఇక చాలా ఆపండి, చాలా ఆపండి ప్లీజ్. అన్న మాటలు చాలు, ఇలా మాట్లాడకండి. ఎందుకు ఆపాలి? ఒక్క మాట అన్నందుకే ఇంత కోపం వస్తుందే. ఇన్ని రోజులు అబద్ధంగా నాతో నడిచినందుకు నాకంత కోపం రావాలి? కేవలం నువ్వు నా సరసు రూపంలో ఉన్నందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. లేదంటే నువ్వు చచ్చి శవమై అరగంట అయ్యేది. నువ్వు బ్రతికున్నంతకాలం, నేను ఉన్నంతకాలం నువ్వు నాకు మళ్ళీ కనిపించదు. ఇదే నేను నీకు వేస్తున్న పనిష్మెంట్. ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. నా సరసు రూపంలో ఇంకొక అమ్మాయి ఉండడం ఏంటి? నా మనసు నమ్మింది అబద్ధంగా ఎలా మారింది? ఆ అమ్మాయిని చూసిన రోజు నుండి సరసునే అని నాకెందుకు అనిపించింది? అసలు ఆ ఫీలింగ్ నాకెందుకు వచ్చింది? ఛా! తప్పంతా నాదే. సరసు తిరిగి వచ్చిందన్న ఆనందంలో అన్నీ మర్చిపోయాను. దగ్గరకు రాని ప్రతిసారి, దూరం పెట్టిన ప్రతి మాట అవునా కాదా అని అనిపించిన ప్రతి క్షణం నేనే అనుమానించలేదు. ఆ రూపాన్ని చూసి నా ఊపిరి నిలిపే దేవత అనుకున్నాను. కానీ సరస్సులా వచ్చిన దెయ్యమని తెలుసుకోలేకపోయాను. మావయ్య అంత చెప్పినా, ఇంటికి తీసుకెళ్లి నిరూపించినా నమ్మలేదు. డౌట్ వచ్చినా సరే తను నా సరసుని అవ్వాలని కోరుకున్నాను తప్ప వేరే ఆలోచన రానివ్వలేదు. ఆ అమ్మాయిది కాదు తప్పు. నన్ను నేనే మోసం చేసుకున్నాను. నన్ను నేనే మభ్యపెట్టుకున్నాను. కానీ ఇప్పుడు మొత్తం నాశనమైంది. ఏదైతే జరగకూడదని కల్లో కూడా ఊహించానో అదే నిజమైంది. ప్రేమ కోసం ప్రాణం ఇచ్చే నన్ను అదే ప్రేమ పేరుతో నా ప్రాణం రూపంతో పిచ్చోని చేసింది. రాహుల్ బాబు, ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఎవరు తెలియని చోట్లో నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేస్తారా? నాకెంత భయం వేసిందో తెలుసా?
రాహుల్ బాబు, రాహుల్ బాబు, అదేంటి బాబు అలా చేస్తున్నారు? నేను అడుగుతున్నాను కదా. చాలా ఆపు.